దైవతనయా శ్రీ యేసునాథా యాజకుడా స్వాగతం స్వాగతం హృదయపూర్వక స్వాగతం. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిలిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఎమ్మావు దారిలో దర్శనమిచ్చి రొట్టె విరిచి కనువిప్పు కలిగించితివి. ఎమ్మావు దారిలో దర్శనమిచ్చి రొట్టె విరిచి కనువిప్పు కలిగించితివి. అంతులేని నీ ప్రేమతో, అంతులేని నీ ప్రేమతో ఆదరణను చూపి ఆదుకుంటివి, ఆదరణను చూపి ఆదుకుంటివి. పాద స్పర్శతో నీ దివ్యవాక్కుతో మమ్మాదరింపవే చేయుమా. పాద స్పర్శతో నీ దివ్యవాక్కుతో మమ్మాదరింపవే చేయుమా. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. విశాఖపట్నం అగ్రపీఠం చిన్నవాల్తేరు విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పుష్పనాదం కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రమంతపూర్ విచారణ కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశివరయ్య లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అందోనమ్మ, ఎం అగస్టిన్ గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. దివ్యవాణి ప్రేక్షకులకు శుభోదయం. క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఎమావాసు గ్రామానికి 2 శిష్యులు ప్రయాణమవుతూ ఉండగా క్రీస్తు ప్రభు వారితో కలిసి నడిచాడు. వారు మార్గమధ్యమునో ప్రభు యొక్క లేఖనాలు మాట్లాడుచుండగా వారి హృదయాలు ప్రజ్వరిల్లిపోయాయి. కాబట్టి రొట్టె విడిచినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది దివ్యబలి పూజ. దివ్యబలి పూజలో కూడా వాక్యం మొదటి భాగంలో వాక్యం వివరించబడుతుంది. రెండవ భాగంలో ప్రభు యొక్క శరీర రక్తాలు పంచబడతాయి. ఆ ఎమావాసు గ్రామానికి వెళుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇది. మరి వాక్కును వింటున్నప్పుడు వారి హృదయాలు అగ్నితో ప్రజ్వరిల్లిపోయాయి. మరి రొట్టె విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. మరి ప్రతిరోజు దివ్యబలి పూజలో మనం పాల్గొంటూ ఉన్నాం, వాక్యాన్ని వింటున్నాం. మరి ఎంతగా మన హృదయాలు ఆ వాక్కు చేత నింపబడి ప్రజ్వరిల్లుతున్నాయి. మరి ఎంతగా రొట్టె విరిచబడినప్పుడు మన కళ్ళు తెరవబడి అంధకారం తొలగిపోయి వెలుగు మనలోకి వస్తుందని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఒక దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ప్రభుని ఉత్థానపు వార్షికోత్సవం ద్వారా ప్రతి సంవత్సరం నీవు మాకు అమితానందము చేకూర్చుచున్నావు. ఈ ఉత్సవమును భక్తివంతముగా కొనియాడి నిత్యానందమునకు పాత్రలు మగుదము గాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. నాకు ఉన్న దానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరుట నీవు లేచి నడువుము. మొదటి పఠనము అపోస్తులుల కార్యములు 3వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. ఆ దినములలో ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయంనకు వెళ్ళిరి. ఆ దేవాలయంనకు అందమైనది అని పిలువబడేడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టు కుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయంలోనికి పోవువారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివారిని ప్రతిదినము ప్రజలు ఆ అందమైన ద్వారం వద్దకు మోసుకొని వచ్చుచుండెడివారు. ఆనాడు పేతురు యోహానులు దేవాలయంలోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వారితో చెప్పగా వాడు వారేమైనా ఇచ్చుదురేమోనని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారము ఏమీయూ లేదు, నాకు ఉన్న దానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరుట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడుమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలబడి అటునిటు నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయెను. అప్పుడు అచటనున్న జన సమూహమంతయు ఆ దేవాలయపు అందమైన ద్వారం వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటను దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని గూర్చి విస్మయము చెంది పరవశులైరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుకు కృతజ్ఞతలు అర్పింపుడు, ఆయన నామమును మహత్వమును ఉగ్గడింపుడు, ఆయన మహాకార్యములను జాతులకు విషదము చేయుడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయనను కీర్తించి స్తుతింపుడు, ఆయన అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభుకు చెంది ఉన్నందున గర్వింపుడు, ఆయనను సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు, నిరతము ఆయనను పూజింపుడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు లేచెను, ఉత్థానం ఆయను, మరణం గెలిచి మార్గం చూపి రక్షణ తెచ్చెను. చీకటి తొలగెను, సాతాను నలిగెను, నాడు నేడు నీకు నాకు శాంతిని ఇచ్చెను. యేసు లేచెను, ఉత్థానం ఆయను, మరణం గెలిచి మార్గం చూపి రక్షణ తెచ్చెను. చీకటి తొలగెను, సాతాను నలిగెను, నాడు నేడు నీకు నాకు శాంతిని మొసగెను. హల్లెలూయా గీతం పాడండి,
సజీవుని దాయగలవ మూసిన రాళ్ళు. సమాధిని ఆపగలవ ఆసంఖ్యలు. సజీవుని దాయగలవ మూసిన రాళ్ళు. ధర్మమి ధరపై గెలిచినగా, మర్మమి మనసులు నిలిసినగా. ధర్మమి ధరపై గెలిచినగా, మర్మమి మనసులు నిలిసినగా. మృత్యుంజయుడు క్రీస్తు ప్రభు అమరుడై నిలిచెను. మృత్యుంజయుడు క్రీస్తు ప్రభు అమరుడై నిలిచెను. హల్లెలూయా గీతం పాడండి, ఆనందగానం చేయండి. హల్లెలూయా గీతం పాడండి, ఆనందగానం చేయండి. ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి. ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము వచనములు 13 నుంచి 35 వరకు. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూసిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అడిగాను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనతడు, యెరూషలేములో నీవు కొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇట్లా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియలయందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడిన వాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. ఆయనయే ఇజ్రాయేలును రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగా ఉండుటను చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలిచినట్లు కనబడెను. అంతటా వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనముకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను.
దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులు వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సిమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గ మధ్యమున జరిగిన సంఘటనలను వివరించి, ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత 40 దినముల పాటు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే ఆయన మరణించి తిరిగి పునరుత్థానమయ్యి 40 రోజుల పాటు శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నాడు. పలు విధాలుగా రకరకాల వ్యక్తులకు ఆయన దర్శనమిచ్చి ఆయన సజీవంగా లేచాడని రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఈనాటి సువిశేష పఠనంలో చూసినట్లయితే 2 శిష్యులు ఎమ్మావాసు గ్రామానికి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యమున వారు అక్కడ ఏమి జరిగినదని తర్కించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు వారితో కలిసి ప్రభువు నడవడం ప్రారంభించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు జరిగిన విషయాలను తర్కించుకుంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతూ ఉన్నారు. జరిగిన విషయాలన్నిటిని గురించి వారు తర్కించుకొని మాట్లాడుకొని వెళుతున్న సమయంలో క్రీస్తు ప్రభు వారిని వెంబడించున్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనంలో చూస్తే, ఎక్కడ నా పేరిట 2-3 గుమికూడి ఏక మనస్కులై ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నారు ప్రభు. కాబట్టి ఆ 2 శిష్యులు వాక్యాన్ని గురించి, జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు వారితో నడిచాడు. మరి ఎక్కడైతే కుటుంబంలో కావచ్చు, మరి గుడిలో కావచ్చు, వేరే ప్రదేశంలో కావచ్చు, ఎక్కడైతే మనం ప్రభు వాక్కు గురించి మాట్లాడుతూ ఉన్నామో, ధ్యానిస్తూ ఉన్నామో, ప్రభువు మన మధ్యలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. వారికి మార్గ మధ్యంలో లేఖనములన్నీ వివరిస్తూ ఉన్నారు. మోషే ప్రవక్తలు మాట్లాడిన విషయాలన్నిటిని గురించి, క్రీస్తు ప్రభు గురించి మాట్లాడిన విషయాలన్నీ వారికి గుర్తుకు చేసి ప్రభు వారికి వివరిస్తూ ఉన్నాడు. అప్పుడు మరి వారు ప్రభువుతో పాటు నడుస్తూ ఉన్నారు, కానీ వారు ప్రభువును గుర్తించలేదు. ఏమి జరిగిందని అన్ని విషయాలను తెలియజేసి ఉన్నారు. మరి కొంతమంది స్త్రీలు వెళ్ళి సమాధి దగ్గర వెళ్ళి చూసినప్పుడు ఆ సమాధిలో ప్రభువు లేడు. కాబట్టి వారు ప్రభువును ఎవరో తీసుకుపోయారు, లేకపోతే ప్రభు పునరుత్థానమయ్యాడని శిష్యులకు వివరించినప్పుడు వారిలో కొంతమంది వెళ్ళి చూశారు. అప్పుడు ప్రభువు కనిపించలేదు. కాబట్టి ప్రభు మరి పునరుత్థానమయ్యేదని చెప్పి ఉన్నారు. ఆ విధంగా ఈ శిష్యులు కూడా విచారంతో ప్రభువు లేడని వెళ్తూ ఉన్నారు. కానీ ప్రభు వారితో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు వారు అంటున్నారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు. ఈ యొక్క వాక్యాన్ని మనము పరిశీలించి చూసినట్లయితే మన జీవితంలో కూడా అంధకారం వచ్చినప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువును పిలవాలి. ప్రభువా, నా జీవితం అంధకారం ఉంది, మాతో ఉండండి అని ఎప్పుడైతే మనం పిలుస్తామో ప్రభువు మనతో ఉంటాడు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరాన్ని విని తలుపు తెరుస్తారో నేను వారి గృహంలో ప్రవేశిస్తాను, వారితో కలిసి భుజిస్తాను, వారితో కలిసి వాసం చేస్తాను అని ప్రభు తెలియజేస్తున్నారు. మనం ఎప్పుడైతే ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నామో ప్రభు మనతో వాసం చేస్తాడు, మనతో ఆయన ఉంటాడు.
మన కష్టంలో సుఖంలో కూడా ఆయన మనతో ఉండి నడిపించే దేవుడు. అప్పుడు వారు శిష్యులు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా వారితో నడిచి వారికి లేఖనాలన్నింటినీ వివరించాడు. దాని తర్వాత ప్రొద్దు వాలిపోయిన తర్వాత వారితో కలిసి ఆయన వారి గృహంలో ప్రవేశించాడు. అప్పుడు వారు ఆయనకు రొట్టెను అందించి ఉన్నారు. ఆయన భోజనంలో కూర్చున్నప్పుడు ఆ రొట్టెను తీసుకొని విరిచాడు. విరిచిన వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రొట్టెను విరిచిన వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఆయన తరచుగా శిష్యులతో కలిసి మరి భోజనం చేసినప్పుడు ఆ విధంగా చేసేవాడు. కడరా రాత్రి భోజనంలో కూడా ఆయన రొట్టెను విరిచి శిష్యులకు అందించాడు. మరి దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే, ప్రతిరోజు మనము దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. దివ్యబలి పూజలో మొదటి భాగంలో మనకు దేవుని యొక్క వాక్యం వివరించబడుతుంది. మొదటి భాగంలో దైవార్చన, దేవుని యొక్క వాక్యం మనకు వివరించబడుతుంది. ఎమ్మావాసు గ్రామానికి వెళ్తున్నప్పుడు శిష్యులకు ప్రభువు వాక్యాన్ని వివరించి ఉన్నాడు. దాని తర్వాత వారు వాక్యము వింటున్నప్పుడు తర్వాత గ్రహించారు, వారి హృదయాలు అగ్ని చేత ప్రజ్వరిల్లిపోయినాయంట. ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యాన్ని ప్రతిరోజు మనం వింటూ ఉన్నాము. మరి మన హృదయాలు ఇంకెంతగా ప్రజ్వరిల్లాలి. వాక్కును ధ్యానిస్తున్నప్పుడు వింటున్నప్పుడు వారి హృదయాలు అగ్ని చేత ప్రజ్వరిల్లిపోయినాయి. మరి మన జీవితాలు కూడా మనం కూడా వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయాలు ప్రజ్వరిల్లిపోవాలి. వాక్యం మనకు సెలవిస్తుంది. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో, నా వాక్యము మండుచున్న అగ్ని వంటిది కాదా, నా వాక్యము రాళ్ళను సైతము పిండి చేయగల సుత్య వంటిది కాదా అని ప్రభు తెలియజేస్తున్నాడు. నా వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గం లాంటిది, మండుచున్న అగ్ని లాంటిది అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్కుని ఎవరైతే విని ధ్యానించి దాన్ని మననం చేసుకుంటూ తమ జీవితాలకు మరి దానిని అన్వయించుకుంటున్నారో వారిలో అంధకారం తొలగిపోయి ప్రభు యొక్క అగ్ని వారిలో, పరిశుద్ధాత్మ అగ్ని వారిలో మండుతూ ఉంది. రెండవదిగా చూసినట్లయితే వారి ఇంటిలో ప్రవేశించినప్పుడు రొట్టెను విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనము కూడా రొట్టె విరిచినప్పుడు మన కన్నులు తెరవబడాలి. రొట్టె విరిచినప్పుడు మన కన్నులు తెరవబడాలంటే మనలో ఉన్నటువంటి అంధకారం తొలగిపోవాలి, మనలో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలి. అప్పుడు మనము ప్రభువును చూస్తాం, ఆయన యొక్క వెలుగును మనం పొందుకున్న వారముగా ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ రెండు భాగాలు దివ్యబలి పూజకు సూచనగా ఉన్నాయి. 5,000 మందికి ఆహారం పంచినప్పుడు కూడా ప్రభువును రొట్టెను అందుకొని మరి స్తుతించి ఆశీర్వదించి శిష్యులకు పంచిపెట్టి ఉన్నాడు. అక్కడ కూడా వాళ్ళు అందరూ వాక్యం విన్నారు మొదటి భాగంలో, రెండవ భాగంలో ఆహారం పంచబడింది. దివ్యబలి పూజకు సూచనగా ఉంటూ ఉంది. మరి ఈనాటి మొదటి పట్టణాన్ని మనము ధ్యానించి చూసినట్లయితే, మొదటి పట్టణంలో ఒక అద్భుతాన్ని మనము చూస్తూ ఉన్నాం. పగలు 3 గంటల సమయంలో పేతురు, యోహానులు దేవాలయమునకు వారు వెలుచు ఉండగా, ఆ దేవాలయము ద్వారం వద్ద ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆయన వారికి ఏమైనా ఇస్తారేమని వీరు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ కుంటివాని వైపు వీరు చూస్తూ ఉన్న సమయంలో నీకేమి కావాలని అడిగినప్పుడు వారు ఆ కుంటివాడు వారి వైపు చూస్తూ ఏమని ఇస్తారేమని చూస్తూ ఉన్నారు. అప్పుడు వారు పలుకుతూ ఉన్నారు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నా దగ్గర ఉన్న దానిని నీకు ఇచ్చేదను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దగ్గర ఏమి ఉందో అది మాత్రమే మనము ఇతరులకు ఇవ్వగలుగుతాం. ఒకవేళ క్రీస్తు ప్రభువు మనలో ఉంటే ఆ క్రీస్తు ప్రభువును మనం ఇతరులకు ఇవ్వగలుగుతాం. ఒకవేళ ప్రభు యొక్క వాక్కు మనలో ఉంటే ఆ వాక్కుని ఇతరులకు పంచగలుగుతాం. అందుకే శిష్యులు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారం లేదు, మా దగ్గర ఏమి ఉందో
అది మీకు ఇస్తామంటే వారు క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నారు. అందుకే ఏమంటున్నారు, నజరేయుడైన యేసు నామంలో లేచి నడుమన్నాడు. వెంటనే ఆయనలో నూతనమైన శక్తి ప్రవేశించింది. అప్పుడు ఆయన పాదములు మడమలు బలపడగా వాడు లేచి గంతులు వేసి నిలబడి అటు ఇటు నడవసాగెను. అటు ఇటు గంతులు వేస్తూ దేవుని స్తుతింపసాగెను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు నామంలో శక్తి ఉంది. ఆయన నామం ఉచ్చరించిన వెంటనే ఆ కుంటివాడు శక్తిని పొందుకొని లేచి నడవసాగాడు. మరి ఈరోజు మనము కూడా ఆ క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభువును మనం కలిగి ఉన్నట్లయితే మనము ఇతరులకు ఆయనను ఇవ్వగలుగుతాం. మొట్టమొదటిగా మనకు క్రీస్తు ప్రభు శక్తిని మనం పొందుకొని ఉండాలి. అప్పుడే ఇతరులకు మనం ఆయన శక్తిని ఇవ్వగలుగుతాం. ఆయన వాక్కును మనం కలిగి ఉండాలి, ఆయనను మనం కలిగి ఉండాలి, ఆయన మనం మోసుకొని వెళ్ళాలి. అప్పుడే మనం ఇతరులకు ఆయనను పంచవారంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునరుత్థాన గడియల్లో ఉన్న మనము ఆ పునరుత్థాన క్రీస్తును ప్రకటించి ఆయనకు సాక్షులంగా మనము ఉండాలి. అపోస్తుల కార్యములు 22:15 చూసినట్లయితే ఆయనకు మనము సాక్షులమై ఉండాలి. అపోస్తుల కార్యములు 1:8 చూస్తే ఆయనకు మనము భూ దిగంతముల వరకు సాక్షులముగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన పునరుత్థానాన్ని మనము ప్రకటించాలి. ఆయన పునరుత్థానుడని రుజువు చేసుకుంటున్నాడు. కాబట్టి మన వాక్కు ద్వారా మనం ఇతరులకు ప్రకటించే వారముగా సాక్షులముగా ఉండాలి. ఈ యొక్క దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆనాడు శిష్యుల యొక్క హృదయాలు ప్రజ్వరిల్లినట్లు, వాళ్ళ కన్నులు తెరవబడినట్లు ఈరోజు నీ వాక్కును వింటుండగా మా హృదయాలు నీ యొక్క ఆజ్ఞిచ్చే ప్రజ్వరిల్లాలి, వాక్కుచ్చే ప్రజ్వరిల్లాలి. మేము మీ యొక్క శరీర రక్తాలను స్వీకరించుండగా ప్రభువా, మా కన్నులు తెరవబడి సత్యాన్ని చూసి నీ దర్శనాన్ని చూసే కృపను మా కన్నులకు అనుగ్రహించమని ఈ వారాల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా నా ప్రభువా, నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా నా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మానవ జాతిని అంతటిని రక్షించిన ఈ దివ్య బలిని అనురాగముతో స్వీకరింపుము. ఈ బలి వస్తువులు రక్షణాదాయకమైన పరమౌషధముగా ఉపకరించి మాకు మానసిక శారీరక రక్షణను చేకూర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి మేము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, హోసన్నా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా పరలోకము భూలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 దేవుని నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సమాధానం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పాపము బాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు, మన పాపక్షాళనకై మనుజాలి రక్షణకై, మన పాపక్షాళనకై మనుజాలి రక్షణకై మనకు సగిన భోజ్యం స్వీకరించుమా, శుద్ధి నొందుమా, మనకు సగిన భోజ్యం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా, నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, మీ కుమారుని పాస్కా సంస్కరణను నిర్వహించుచు మేము మీకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుచున్నాము. పాపం నుండి విముక్తులమైన మేము మీ వాక్కు ద్వారాను దివ్య బిందు ద్వారాను పుష్టిగా పోషించబడి నూతన సృష్టిగా రూపొందించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మోసిన రాయి పొరలుచు పరుగెడెను. అందువేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. చూడు